హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ సండే. ఇంకొక 3 రోజులు నేను బయట ఉండాల్సి వస్తుంది. దీనివల్ల వీడియో ఎడిటింగ్ అయితే చేయలేకపోతున్నాను, ఎందుకంటే ఇంకా సంక్రాంతి సంబరాలు క్లియర్ అవ్వలేదు నాకు. కార్డ్ స్టీలింగ్ 2025 మూవీ రివ్యూ. బ్లాక్ స్వాన్ ద వేల్ లాంటి ఇంటెన్స్ సినిమాలు తీసిన డైరెక్టర్ డారెన్ నోరు కూడా తిరగట్లేదు, అరోనోఫ్స్కై అంట. ఓకే, ఇతను ఆస్టిన్ బట్లర్తో కలిసి ఒక క్రైమ్ థ్రిల్లర్ తీస్తే ఎట్లా ఉంటుంది మొత్తం చెప్తా. ఈ మూవీ నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, G5 రకరకాల ఓటీటీ ప్లాట్ఫామ్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ చాలా బాగా చేశారు. ఫ్యామిలీతో అస్సలంటే అస్సలు చూడొద్దు. స్టార్టింగ్ 10 నిమిషాల లోపే ఫుల్ అడల్ట్ కంటెంట్ ఉంటుంది. అండ్ మూవీ మొత్తం కూడా ఒక డార్క్ కామెడీ, దాంట్లో కూడా అడల్ట్ కంటెంట్ ఉంటుంది. సో సింగిల్గా మాత్రమే చూడగలరు. యాక్చువల్గా ఈ రివ్యూ మన సెకండ్ ఛానల్ ఉంది కదా, స్పైసీ మూవీ టాక్స్లో వేయాలి, కానీ జనవరి 31కి కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ రిమూవ్ అవుద్ది, అప్పుడు చేద్దాం. అందులో ఈ మూవీ ఎలా ఉందో క్లియర్గా చెప్తా. అంతకన్నా ముందు సింపుల్గా స్పాయిలర్స్ లేకుండా బేసిక్ ప్లాట్ ఏంటంటే, మన హీరో ఒక బేస్బాల్ ప్లేయర్, కానీ అదంతా వదిలేసి చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. మనోడికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. ఒకరోజు పక్కింటోడు అర్జెంటుగా ఊరెళ్తూ, బాబు నా పిల్లిని కాస్త జాగ్రత్తగా చూసుకోరా అని ఇచ్చి వెళ్తాడు. అంతే, మనోడికి శని అక్కడ నుండి స్టార్ట్ అయ్యిద్ది. ఆ పిల్లి బాక్స్లో ఏదో ఉందని రష్యన్ రౌడీలు, లోకల్ గుండాలు, పోలీసు వాళ్ళు అందరూ మనోడు వెంట పడతారు. మరి తర్వాత ఏం జరిగింది, ఆ పిల్లి గొడవ ఏంటి, ఇదంతా మీరు మూవీలో చూస్తారు. మరి మూవీ నాకు ఎలా అనిపించింది అంటే మాత్రం, ఈ సండేకి ఒక మూవీ దొరికితే బాగున్ను, ఇది సెట్ అని మీలో చాలామంది అనుకుంటారు కదా, ఇది సెట్ చేసుకోండి భయ్య. నాకైతే మూవీ నచ్చింది. ఇంత మంచి సినిమా తీస్తే ఎట్లా రికమెండ్ చేయకుండా ఉండలేను కదా. కొంతమంది కామెంట్ చేస్తారు, నీకు ఏ సినిమాలు నచ్చో అని కామెంట్ చేస్తారు. వాళ్ళు రెగ్యులర్గా చూసే వాళ్ళు కాదు, ఏవో ఒక 2 రివ్యూలు చూసినవి, అది కూడా బాగోలేని సినిమాకి రివ్యూ ఇచ్చినవి చూసి ఏదో కామెంట్ చేసి వెళ్ళిపోవడం కాదు. అండ్ ఆల్సో మన ప్లేలిస్ట్లో రికమెండ్ మూవీస్ కూడా క్రియేట్ చేశా. ఇదొక వైల్డ్ రైడ్ లాంటిది. మీరు ఫాస్ట్ పేస్డ్ యాక్షన్ థ్రిల్లర్స్, డార్క్ హ్యూమన్ ఇష్టపడితే మీకు సినిమా అయితే డెఫినెట్లీ నచ్చుద్ది. మంచి మంచి ట్విస్ట్లు ఉన్నాయి. కేవలం క్రైమ్ థ్రిల్లర్ మాత్రమే కాదు, ఇందులో డార్క్ కామెడీ కూడా ఉంటుంది. సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. అవును భయ్య, మామూలుగా మనం జాన్ విక్ సినిమాలో చూసాం కదా, కుక్క కోసం గ్యాంగ్ మొత్తం లేపేస్తాడు హీరో, కానీ ఇక్కడ సీన్ రివర్స్. అసలు పిల్లిలో ఏముంది, అది బంగారు గుడ్లు పెట్టే బాత్ ఏమైనా ఉందా, అసలు ఏంటి తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఇదేదో ఫస్ట్ నుండి యాక్షన్ సినిమా మాత్రం కాదు, ఎంత పెట్టాలో అంతే పెట్టారు. వైలెన్స్ కూడా ఉంటుంది. హీరో ఆస్టిన్ బట్లర్ భయ్య, వీడు మామూలుడు కాదు మామ. మొన్నటిదాకా డ్యూన్ 2లో గుండుతో భయపెట్టాడు, ఇప్పుడేమో అమాయకంగా నటిస్తున్న ఎరగదీశాడు. దెబ్బలు తినడంలో ఆస్కర్ ఇచ్చేయచ్చు, సినిమా మొత్తం దెబ్బలు తింటూనే ఉంటాడు. ఈ డైరెక్టర్ కూడా కేక. సైకో థ్రిల్లర్స్ తీయడంలో స్పెషలిస్ట్ అయినా ఈసారి క్రైమ్ థ్రిల్లర్ను తీసుకునే దానికి ఫుల్ మాస్ మసాలా దట్టించాడు. చేజింగ్ సీన్స్ సినిమా మొత్తం పరుగుబందమే. హీరో ఒక్క నిమిషం కూడా రెస్ట్ తీసుకో. విలన్స్ అయితే వాళ్ళ క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి, వాళ్ళ మేనరిజమ్స్ కూడా బాగున్నాయి, టెక్నికల్ క్వాలిటీస్ కూడా సాలిడ్గా ఉన్నాయి. ఫైనల్గా మూవీ అయితే బాగుంది, నాకు నచ్చింది. యాక్షన్, కామెడీ, ట్విస్ట్లు, థ్రిల్స్ A to Z అన్నీ చాలా బాగా వర్కౌట్ అయినాయి. మీరు కూడా ట్రై చేయండి. మరి ఓవరాల్గా రేటింగ్ ఎంత ఇస్తానంటే మూవీకి 3.25 out of 5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చింది అయితే ఒక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.